హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాం. ఈ రోజు రెసిపీ వచ్చేసి బీరకాయ బూందీ కూర అండి. బీరకాయ బూందీ కూర ఎలా చేద్దామో చూద్దాం. చేసే ముందు మా ఛానల్ షేర్ చేసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బీరకాయ ముక్కలు నేను ముందుగానే తయారు చేసుకున్నాను, క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అండి. ముక్కలు కానీ కట్ చేసుకుని అలాగే వాటిలోకి పడి సామాన్లు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఎల్లుల్లిపాయ, ఎండుమిరకాయ, కరివేపాకు. స్టవ్ వెలిగించుకున్నాం అండి. స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకున్నాం. పెనం వీటెక్కిందండి. ఆయిల్ వేసుకుందాం. బీరకాయ కూరకాయ కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. 4 స్పూన్లు వేపన్నా. బీరకాయ కూరకైతే ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేయాలి. వెల్లుల్లిపాయలు ఒక పాయ ఒలుచుకుని పెట్టుకున్నామండి. వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి. ఎండుమిరకాయలు కూడా వేసుకోవాలి. అలాగే కరివేపాకు అన్నీ కలిపి ఎగుతాయి. కరివేపాకు, ఎల్లుల్లిపాయ వేస్తే ఆ స్మెల్లే వేరు. ఎల్లుల్లిపాయ ఎంత కమ్మగా వస్తున్నట్టుగా, అలాగే కరివేపాకు కూడా చాలా బాగుంటుంది స్మెల్. ఏ కూరలన్నా వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది, బాగుంటుంది. కోపులన్నీ బాగా ఏగిపోయాయండి. ఉల్లిపాయ ముక్కలు గట్టానే బీరకాయ ముక్కలు వేసుకుందాం. ఇందులో ముక్కలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ముక్కలు అయితే బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం అండి. ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చాక అప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి ముక్కల్ని. ముక్కలు 5 నిమిషాలు మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలండి. మూత పెట్టుకుందాం ఒక 5 నిమిషాల పాటు. బీరకాయ ముక్కలు అయితే బాగా మగ్గాలండి. నూనె మగ్గాక ఉప్పు కారం వేసుకుందాం. కొంచెంసేపు అయితే బాగా మగ్గించుకోవాలి. ముక్కలు బాగా మగ్గిపోతాయండి. మూత తీసి చూద్దాం ఎలా ఉన్నాయో. ముక్కలు అయితే నూనె బాగా మగ్గాయండి. బాగా మగ్గితే కొంచెం వాటర్ కూడా వస్తుందండి. ఆ వాటర్ మనం ఉప్పు కారం వేసుకుంటాం కదా, దాన్ని పట్టుకుని ఉడుకుతుంది. ఇట్లు ఉప్పు కారం వేసుకుందాం. ఉప్పు కారం వేసుకుందామండి. 1 స్పూన్ కారం. 1 స్పూన్ కారం వేసుకోవాలి. 2 స్పూన్స్ సాల్ట్. గరం మసాలా అండి. గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. 1/2 స్పూన్ మిరియాల పౌడర్. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేలాగా. మిరియాలు కూడా వేసుకోవడం వల్ల, మిరియాలు ప్రతి దాంట్లోనే వేసుకోవచ్చండి. వేసుకోవడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ గట్రా ఏమి రాదండి. ఏ కూర తిన్నా సరే బాగుంటుంది. అలాగే బాగా ముక్కలు పట్టేలాగా వేపుకున్నాం కదండి. దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం. వాటర్ వేస్తున్నానండి.
వాటర్ వేసుకుని కొంచెంసేపు బాగా ఉడికించుకుందాం. వాటర్ పోసుకుని కొంచెంసేపు మూత పెట్టుకుని ఉడికించుకుందాం అండి. మా ఛానల్ అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ ఎలా వచ్చిందో మీరు కామెంట్ కూడా చేయండి. మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అన్ని చేస్తామండి. మేము మీ అందరి సపోర్ట్ ఉండాలని ఆశిస్తున్నాం. అలాగే కొత్త కొత్త రెసిపీస్ అయితే మన ఛానల్లో వస్తాయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా మీ ఫ్యామిలీకి అలాగే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మూత పెట్టుకునే ముందు చిటికెడు పసుపు వేసి బాగా మగ్గనివ్వాలండి. పసుపు యూస్ చేయడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. పసుపు కూరలో వేసుకుంటే మంచిది. ప్రతి కూరలోనే వేసుకోవాలి. ఆరోగ్యానికి మంచిది. ఏమవుతుందో అది పసుపు చాలా మంచిది. మనం పచ్చి పసుపు నూరుకుని వేసుకుంటే ఇంకా మంచిది తెలుసా, చాలా మంచిది పసుపు. ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకుందామండి. ఒక్క 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి కూర. అంటే వాటర్ వేసాం కదండి, ఆ వాటర్ అంతా అవి దాకా ఉడికించుకోవాలి. మూత తీసుకుని కూర ఉడికిందో లేదో చూద్దామండి. కూర అయితే ఉడికిపోయింది. కొంచెం వాటర్ ఉంది కానీ బూందీ వేస్తాం కదండి, అయిపోద్ది. బూందీ వేసుకునేటప్పటికే కొంచెం వాటర్ ఉండాలండి. ఇంకా చూడండి బూందీ వేసాక వాటర్ అంతా ఎలా లాగేసిందో. అందుకే నేను కొంచెం వాటర్ ఉండగానే బూందీ వేసుకున్నాను. కూర అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకుని దింపేసుకుందాం. కొత్తిమీర వేసుకుందామండి. లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాం. కూర అయితే రెడీ అయిపోయింది. బీరకాయ బూందీ కూర రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా వచ్చిందో తిని చూసి చెప్తాం మీకు. రండి గ్యాస్ కట్టేసుకొని దింపేసుకుందాం. బూందీ బీరకాయ కూర చాలా బాగుందండి. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బూందీ బీరకాయ కూర సూపర్ ఉంది. చాలా బాగా వచ్చింది. కూర అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి. రుచి అయితే చాలా బాగుంది. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. కూర అయితే చాలా బాగా వచ్చింది. కూర అయితే చాలా ఘాటుగా ఉందండి. చాలా టేస్ట్గా వచ్చింది. బీరకాయ కూరలోని వాటర్ అయితే ఎక్కువ పడదండి. నేను బూందీ ఆత్మ గురించి చేశాను. వాటర్ లైట్ వేసుకుంటే సరిపోద్ది. మీరు బీరకాయ కూర అనుకుంటే వాటర్ అయితే తక్కువగా వేసుకుంటే సరిపోద్దండి. నేను బూందీ వేసిన గురించి కొంచెం వాటర్ ఎక్కువ వేసాను. కూర అయితే చాలా టేస్ట్గా ఉంది. కంప్లీట్గా పూర్తి అయిపోయిందండి. బీరకాయ బూందీ కూర సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓకే బాయ్.